ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి గోడలపై పెయింటింగ్ నిర్వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీగా తరలి రావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంతటి విశ్వాసం మద్దతు ఇస్తున్నారో స్పష్టం చేశాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారని తెలిపారు. అలాగే 17 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనల కారణంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రజలకు పారదర్శక పాలన అందాలంటే బీజేపీ ప్రభుత్వం అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు ఆదిలాబాద్ ప్రజలు, యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలి రావాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. దేశ అభివృద్ధి, తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శైలజ, బీజేపీ నాయకులు జోగు రవి, హనుమాన్లు, దినేష్ మటోలియా, శివ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విజయదుందుబి మోగించి ఈ నెల 10వ తారీఖు నాడు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రేపు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని గొప్ప ఆకాంక్షతో 10వ తారీఖు నాడు నిర్వహించేటటువంటి ఆ యొక్క బహిరంగ సభకు గ్రామం నుండి, ప్రతి పోలింగ్ బూత్ నుండి, పట్టణం నుండి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి లక్షల మంది నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ఆ యొక్క గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని దేశ ప్రజలంతా కూడా బలంగా కోరుకున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ప్రజలు నిండు మనస్తో 15 సంవత్సరాల రాక్షస పాలనకు అంతం పలికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ విజయాన్ని అందించారు. ఈరోజు పశ్చిమ బెంగాల్తో తెలంగాణ రాష్ట్రానికి కూడా రాజకీయ పోలికలు ఉన్నాయి. ఏ రకంగానైతే 10 సంవత్సరాల గతంలో పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందో 2.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్, టిఆర్ఎస్ కు ఏమీ తీసిపోకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్ని మోసం చేసింది. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలని 2028 అయినా 29 అయినా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో ఏ రకంగానైతే అఖండ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ రకమైనటువంటి ప్రభుత్వమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాలి. ఈ సందర్భంగా నా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి గతంలో పాలించిన వాళ్ళు ఈరోజు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రజలకు పెడుతున్నటువంటి ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమం ద్వారా తెలియజేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇవ్వడానికి మనమంతా కూడా సిద్ధం కావాలి. మరి అదే విధంగా ఈ నెల 10వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగేటటువంటి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా.